హరే కృష్ణ దండనామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి వచ్చినందుకు. ఈరోజు మనము చాలా ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ చూడబోతున్నాము. రుద్ర యొక్క జన్మ, ఆయన జన్మించిన తర్వాత చేసిన లీల చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దాన్ని మనం చర్చించుకునే కన్నా ముందు మనము మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం త్వం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 12వ అధ్యాయం 7వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. ఈ శ్లోకాల్లో ముఖ్యంగా రుద్రుడి యొక్క సృష్టి, ఆయన చేసిన లీలలు చర్చించుకుందామంట. ఇప్పటివరకు మనం చూసాము నిన్నటి చర్చలో బ్రహ్మదేవుడు ముందు 5 రకాల అజ్ఞాన వృత్తుల్ని సృష్టించిన తర్వాత చతుష్కుమారులను సృష్టిస్తారు. చతుష్కుమారులు ఆయన యొక్క ఆజ్ఞను సంతానం ఉత్పన్నం చేయండి అన్న ఆజ్ఞను తిరస్కరించడం కారణంగా బ్రహ్మదేవుడికి మనస్సులో ఆయనకు వెంటనే క్రోధం అనేది ఉత్పన్నమవుతుంది. కానీ ఆయన దాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించి దాన్ని కొద్దిగా నియంత్రించి వారిపైన వెంటనే వ్యక్తం చేయరు. ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యం సరైన కార్యం కనుక. అందుకంటే వాళ్ళు వాసుదేవ పరాయణ, వాళ్ళు మోక్షాన్ని ప్రాప్తించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకనే సంతానాన్ని ఉత్పన్నం చేయదలుచుకోలేదు అనే విషయాన్ని గ్రహించి వారిపైన ఆయన యొక్క క్రోధాన్ని వ్యక్తం చేయరు. మరి ఆ క్రోధాన్ని మనసులో ఉన్న క్రోధం ఇప్పుడైతే వ్యక్తం చేయలేదు చతుష్కుమారుల పైన, కానీ ఆ బ్రహ్మదేవుడు మనసులో ఉన్న క్రోధం ఇప్పుడు ఎలా బయటకు వస్తుంది అదే మనం చూడబోతున్నాం అన్నమాట ఈరోజు 7వ శ్లోకం నుంచి. దియా నిగ్రహ్యమాణోపి భ్రువోర్మధ్యాత్ ప్రజాపతే సద్యో జాయత తన్మన్యుః కుమారో నీలలోహితః. ఎలా వచ్చానంటే ధీయ నిగ్రహమానోపి, ఇప్పుడు ఆయన ఎంతో నిగ్రహించడానికి ప్రయత్నించినా కానీ ఇంకా ఎక్కువసేపు దాన్ని నిగ్రహించుకోలేకపోయారు ఆ ఒక్క క్రోధాన్ని. ఆ క్రోధం అనేది భ్రువోర్మధ్యాత్ ప్రజాపతి, ఆ ప్రజాపతి బ్రహ్మ యొక్క 2 కనుబొమ్మల మధ్యలో ఉన్న భాగం ఉంటుంది కదా, ఇక్కడ నుంచి బయటకు వచ్చిందంట. ఎలా? ఏ రూపంలో? సద్యోజాయత తన్మన్యుః, ఆ క్రోధం అంతా కూడా కుమారో నీలలోహితః, ఒక చిన్న కుమారుడు, చిన్న బాలుడు రూపంలో బయటకు వచ్చిందంట. ఆ బాలుడు ఏ రంగులో ఉన్నాడంట? నీలలోహితః. నీల అంటే నీలి రంగు, బ్లూ కలరు, లోహిత అంటే రెడ్ కలర్ అన్నమాట. నీలలోహిత అంటే బ్లూ రెడ్ మిక్స్ అయిన కలర్లో ఒక చిన్న శిశువు బ్రహ్మదేవుడి ఈ యొక్క స్థలం నుంచి నుదుటి నుంచి 2 కనుబొమ్మల మధ్యలో ఉన్న స్థలం నుంచి ఆ క్రోధం
ఆ ఒక బాలుడి రూపంలో బయటకు వచ్చిందంట. ఇందులో ముఖ్యంగా 2 కలర్లకు ప్రాధాన్యత ఉందన్నమాట. నీలిరంగు వచ్చేసి అది తమో గుణాన్ని ప్రతినిధిత్విస్తే, ఆ ఎరుపు రంగు వచ్చేసి క్రోధాన్ని ప్రతినిధిత్విస్తుందన్నమాట. ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాయి. సో ఇలా క్రోధం అనేది ఎంతో విద్వాన్ పండితులు, బ్రహ్మదేవుడి నుంచి వచ్చిన ఎటువంటి విద్యాహీనుడు కానీ బుద్ధి లేని వాడి దగ్గర నుంచి వచ్చిన క్రోధం యొక్క రూపం ఒకటే. క్రోధం అనేది క్రోధమే, ఇంకా ఎవరి నుంచి ఉత్పన్నమైన అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారనమాట. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ బ్రహ్మదేవుడు దాన్ని నియంత్రించలేకపోయాడు. అందుకనే క్రోధం అనేది దాని అసలైన రంగులో బయటకు వచ్చిందనమాట. ఇది క్రోధం యొక్క రంగు. ఎందుకంటే క్రోధం అనేది కూడా ముఖ్యంగా కామం మరియు అంటే ఇది ప్యాషన్, రజోగుణం మరియు తమోగుణం ప్రభావం చేత ఉత్పన్నమయ్యేది కనుక ముఖ్యంగా అందుకనే ఆ రంగులో బయటకు వచ్చిందనమాట. మరి ఇప్పుడు ఇంకా ఆ బాలుడి గురించి మనం చర్చించుకుందాము. 8వ శ్లోకంలో సవై హృరోద దేవానాం పూర్వజో భగవాన్ భవః నామాని కురు మే దాత స్థానాని చ జగద్గురు. ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఆ బాబు ఏడుస్తున్నాడంట. సవై రురోధో దేవానాం, అందరి దేవతల కన్నా ముందు పుట్టిన ఈ చిన్న బాబు బాగా ఏడుస్తున్నాడంట, గట్టిగా ఏడుస్తున్నాడు. ఏడుస్తూ పూర్వజో భగవాన్ భవః నామాని కురు మే దాత, బ్రహ్మదేవుడిని అడుగుతున్నాడు, నా పేరేమిటి, నా పేరేమిటో చెప్పండి. స్థానాని చ జగద్గురు, ఓ జగద్గురు, ఓ దాత, నా పేరేంటో చెప్పు, నేను ఉండేది ఎక్కడ, నేను ఎక్కడ ఉండాలి, నా స్థలం ఏంటి, నా స్థానం ఏంటో చెప్పండి, ఎక్కడ ఉండాలో నేను. ఈ విధంగా ఆ బాబు ఏడుస్తూ అడిగాడంట బ్రహ్మదేవుడిని. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు ఇతి తస్య వచః పాద్మో భగవాన్ పరిపాలయం అభ్యదాత్ భద్రయా వాచ మారోదిస్తత్ కరోమితి. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, ఎంతో శక్తిశాలి అయిన బ్రహ్మదేవుడు, ఎవరైతే పద్మము పువ్వు పైన పుట్టాడో ఆ బ్రహ్మదేవుడు ఎంతో ఓదార్చడానికి ఆ బాబుని, ఇప్పుడు ఏడుస్తున్నాడు కదా బాబు శిశువు, ఏడుస్తున్న శిశువుని ఓదార్చే విధంగా ఆయన ఎంతో ప్రేమపూర్వకంగా కొన్ని వాక్యాలు కొన్ని శబ్దాలు చెప్పాడంట. ఏమని, నువ్వు ఏడవద్దమ్మా, నీకు తప్పకుండా నువ్వు కోరుకున్నట్టుగానే నువ్వు అడిగిన నీ పేరు, ఇంకా నువ్వు ఎక్కడ ఉండాలో, ఇంకా మిగతా వివరాలన్నీ కూడా నీకు ఇప్పుడే వివరిస్తాను అనేసి బ్రహ్మదేవుడు చెప్పాడంట. మరి ఇప్పుడు ఆ వివరాలు చెప్పబోతున్నారు బ్రహ్మదేవుడు. యద్ అరోధి సురశ్రేష్ఠ సోద్వేగ ఇవ బాలకః తతస్త్వాం అభిధాస్యంతి నామ్నా రుద్ర ఇతి ప్రజాః. సో బ్రహ్మదేవుడు ఏమంటున్నాడంటే, అందరికన్నా సురశ్రేష్ఠ, అందరి సురుల్లో అందరి దేవతల కన్నా ఎంతో శ్రేష్టమైన వాడివి నువ్వు ఎందుకంటే ఏడుస్తూ ఇలా అడిగావు నన్ను కనుక, రురోధతో, అందుకే రోధిస్తూ నన్ను అడిగావు కనుక నీ పేరు రుద్ర అని పేరు పెడుతున్నాను. నీ పేరు వచ్చేసి ఇప్పటి నుంచి రుద్ర, నిన్ను జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా రుద్ర అని పిలుస్తారు. ఎందుకంటే నువ్వు చాలా గట్టిగా ఎంతో నన్ను గట్టిగా ఏడుస్తూ నన్ను ప్రశ్నలు అడిగావు కనుక. ఇప్పుడు ఆయన పేరు రుద్ర, ఆ బాబు పేరు. ఇంకా ఎక్కడుంటాడు మరి రుద్ర? హృదింద్రియాణ్యసుర్వ్యోమ వాయురగ్నిర్జలం మహి సూర్యశ్చంద్రస్తపశ్చైవ స్థానాన్యగ్రే కృతాని తే. ఇప్పుడు ఆ బాబుకు చెప్తున్నాడు అనమాట బ్రహ్మదేవుడు, నీ కోసం ఎక్కడెక్కడ నువ్వు ఉండాలో నీ స్థానాలన్నీ కూడా నేను ఆల్రెడీ ఫిక్స్ చేసేసాను, డిసైడ్ చేసేసాను. నువ్వు ఎక్కడెక్కడ ఉండాలో నీకు చెప్తాను, ఎక్కడెక్కడ ఉండాలో. నువ్వు ఎక్కడెక్కడ అంటే హృదయంలో, ఇంద్రియాల్లో, ప్రాణవాయువులో, ఆకాశంలో, గాలిలో, అగ్నిలో, జలంలో, పృథ్వీలో, సూర్యుడిలో, చంద్రుడిలో మరియు తపస్సులో. ఇవన్నీ స్థలాలు, నువ్వు ఉండే స్థలాలు. సో ఇక్కడ మనకు 2 విషయాలు, ఒక రుద్ర, ఒక బాలుడు శివుడు రూపం చిన్నప్పుడుది, ఇంకా తర్వాత ఇది అనేది ఒక తత్వం కూడా, రుద్రతత్వం అనేది కూడా. ఇప్పుడు మనం చూసాం కదా, మన దేవతలు అందరూ కూడా ఈ యొక్క సృష్టి పైన
ఇంకా మన శరీరం పైన నియంత్రణ ఉంటుంది. వారి ప్రభావం చేత మనం ఒక్కో విధంగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఇందులో రుద్రతత్వం అనేది కూడా ఈ సృష్టిలో మన శరీరంలో మన జీవితంలో ఎలా ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ ఎక్కడెక్కడ క్రోధం అనే తత్వం ఉంటుందో అంటే రుద్రం అనే తత్వం, ఈ రుద్రతత్వం ఏంటంటే క్రోధ రూపంలో బయట ప్రదర్శిస్తుందన్నమాట. రుద్రతత్వం ఆ క్రోధాన్ని వివిధ రకాలుగా వివిధ పరిస్థితుల్లో, వివిధ శరీరంలో, వివిధ సృష్టిలో, వివిధ సమయాల్లో ఒక్కో రకంగా ఆ రుద్రతత్వం అనేది ఆ క్రోధాన్ని ప్రదర్శిస్తుంది. ఎలా ప్రదర్శిస్తుంది? ఇవన్నీ చోట్ల నుంచి, ఇప్పుడు ఇవన్నీ చోట్ల ఈ రుద్రతత్వం అనేది ఉంటుందన్నమాట. రుద్రతత్వం అనేది ఈ అన్ని చోట్ల నుంచి వ్యవహరిస్తుంది. సో ఈ రుద్రతత్వం అంటే అసలు ఏంటంటే ముఖ్యంగా మనకు తెలుసు శివుడు వచ్చేసి అహంకారానికి అధిపతి, అంటే ఆయన ఈ ఫాల్స్ ఈగో కూడా ఆయన కంట్రోలర్. ఇంకా వచ్చేసి మనము చూసాం కదా, ఇది తమో గుణానికి కూడా శివుడు అధిపతి. సో ఈ తమో గుణం, ఈ అహంకారం వల్లనే వినాశనం జరిగినది. ఇటువంటి విపరీత బుద్ధి ద్వారానే వినాశకాలే విపరీత బుద్ధి, అవునా? సో వినాశకాలం వచ్చినప్పుడు ఈ విపరీత బుద్ధి వచ్చిన కారణంగానే వినాశనం అనేది జరుగుతుందన్నమాట. సో బేసికల్లీ ఏంటంటే ఇది మనము ఈ క్రోధం అనేది దీని ద్వారా మనం చేసే కార్యాల ద్వారా వినాశనం జరుగుతుందన్నమాట. సో ఇది ఎందుకు అంటే ముఖ్యంగా అహంకారపూరితమై ఒక వ్యక్తి ఎవరైతే ఎక్కువగా ద్వేషం, ఈర్ష్యతో కూడుకొని ఉంటాడో ఒక వ్యక్తి ఎప్పుడు ఇంకొకరిని భగవంతుడిని, ఆ భగవంతుడి పైన ద్వేషం, భగవంతుడి పైన ఈర్ష్యనే ఆ మిగతా జీవరాశుల పట్ల కూడా వ్యక్తం చేస్తారు. కొంతమంది చూస్తారు మీరు ఎక్కువగా ఎప్పుడు ఇంకొకరి మీద పడి ఏడుస్తూ ఉంటారు, ఇంకొకరిని చూసి తట్టుకోలేరన్నమాట, ఓర్చుకోలేరు ఇంకొకరు బాగుపడితే. సో అటువంటి ఈర్ష్య, ఇంకా ఎప్పుడు ఇంకొక విషయం ఏంటంటే వీరెప్పుడు నేనే గొప్ప, నేనే చాలా గ్రేటు, నేనే అన్నీ చేయగలను, నేనే కర్త. అహంకార అంటే అహం కర్త, నేనే కర్త, నేను చాలా గొప్ప అని ఎప్పుడు ఆ యొక్క భావనతో ఉంటారు కదా, ఇటువంటి వారనమాట. వీరందరినీ ఈగోసెంట్రిక్, ఈగో ఎక్కువ అనమాట వీళ్ళకి. మనం ఇంగ్లీష్లో అంటాం కదా ఈగో ఎక్కువ అని వీళ్ళకి. సో ఇటువంటి వాళ్ళు ఈగో ఎక్కువ ఉన్న వాళ్ళు అనమాట. అంటే వాళ్ళకి ఇంకా వాళ్ళు పైన రుద్రుడి యొక్క, శివుడి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుందంటే ఇటువంటి వాళ్ళ దాంట్లో ఇంకా ప్రతి ఒక్కరికి ఇప్పుడు భౌతిక జగత్తులో ఉన్నామంటే, భౌతిక ప్రపంచంలో ఉన్నాము అంటే ప్రతి ఒక్కరికి ఎంతో అంత అహంకారం ఉందన్నమాట, కొద్దిగా ఎక్కువ తక్కువ. సో ఎక్కువగా ఉన్న వాళ్ళని ఈగోయిస్టిక్ అంటాము. అలా ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా రుద్రతత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, అంటే ఎక్కువగా క్రోధాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అది ఎలా అనేది కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ విషయాలు చాలా క్లియర్గా ఇక్కడ ప్రభుపాల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ముఖ్యంగా మనకు తెలిసిన విషయం భగవద్గీతలో ఇచ్చింది ఏంటంటే క్రోధం అనేది ఎప్పుడైతే కామం అనేది సంతృప్తి చెందదో, సంతుష్టపడదో, మన కామవాసన ఎప్పుడు మనం సంతృప్తిగా దాన్ని సంతృప్తిపరచలేకపోతామో ఆ అసంతృప్తితో ఉత్పన్నమయ్యేదే క్రోధం. అది భగవద్గీతలో ఉంది. సో ఆ క్రోధము ఇప్పుడు అహంకారితపూరితమైన క్రోధము ఏ విధంగా ఉత్పన్నమయ్యి ఏ విధంగా ప్రదర్శితమవుతుంది అనేది చూద్దామంట. సో ఇక్కడ ఎక్కడెక్కడ ఉందని చెప్పారు. ఫస్ట్ నుంచి చూసుకుంటే మనం హృదయం నుంచి స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు మొత్తం చెప్పాలంటే 11 ప్లేసెస్ చెప్పారు ఇక్కడ, అవునా? ఇప్పుడు 11 ప్లేసెస్ ఇచ్చారు రుద్ర ఉండడానికి. ఫస్ట్ వచ్చేసి హృదయం. హృదయంలో ఏంటంటే ఈ యొక్క భావన ద్వారా వ్యక్తమవుతుంది అనమాట. ఈర్ష్య భావన, ఈగోసెంట్రిక్, అహంకారితమైన భావనతో క్రోధం అనేది హృదయంలో, మనస్సులో ఉత్పన్నమవుతుందన్నమాట. ఇది వచ్చేసి హృదయంలో. మరి ఆ హృదయంలో ఉత్పన్నమైన క్రోధం అనేది వివిధ ఇంద్రియాల ద్వారా వ్యక్తమవుతుంది. అది ఎలా వ్యక్తమవుతుంది అంటే ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా రాశారు. ఒక ఉదాహరణకి కళ్ళు, కాళ్ళు, చేతులు. ఎవరైనా కోపం వచ్చిందనుకోండి, మీకు లోపల హృదయంలో, మనసులో క్రోధం వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది మెల్లగా? అది ఎలా వ్యక్తం చేస్తారు మీరు? ఫస్ట్ కళ్ళతోనే వ్యక్తం చేయొచ్చు. మీరు కోపంగా చూడొచ్చు, కళ్ళు ఎర్ర చేసి చూడడం, కోపంగా చూడడం. సో రెడ్ కలర్ వచ్చేసి ఇది మన అలా కళ్ళతో కోపంగా చూసి కళ్ళ ద్వారా మనం కోపాన్ని, క్రోధాన్ని వ్యక్తం చేయొచ్చు. ఇంకొకటి చేతులతోని వెంటనే చేతుల్ని ఇలా పిడికిలు బిగించి ఎవరినో కొట్టాలి, ఎవరిపైన గుద్దాలి అనే విధంగా వెంటనే పిడికిలు బిగిస్తాం కదా. ఇది క్రోధాన్ని వ్యక్తం చేసే ఒక పద్ధతి, విధానం. అలాగే మన కాళ్ళతో వెంటనే ఇంకొకటి తన్నాలి అనిపించి వెంటనే కాళ్ళు రెడీ అయిపోతాయి.
క్రోధాన్ని వ్యక్తం చేయడానికి. సో ఆ విధంగా ఇలా కళ్ళు, చేతులు, కాళ్ళ ద్వారా మీరు క్రోధాన్ని వ్యక్తం చేయవచ్చు, అంటే ఎవరైనా ఒకరు. సో ఈ విధంగా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మరి ఇంకా ఏం చెప్పారు ఇక్కడ, హృదయం తర్వాత ఇంద్రియాల తర్వాత, ఇప్పుడు హృదయం ఇంద్రియాలు చూసుకున్నాం మనము. ఇంకోటి ప్రాణవాయువు. ప్రాణవాయువు అంటే మనం పీల్చుకుంటాం కదా గాలి, మన లోపల ఉన్న వాయువు ఉంటుంది. సో మనము ఎప్పుడైనా కోపంగా ఉంటే, క్రోధంగా ఉంటే ఎలా ఉంటుంది, మనం ఎప్పుడైనా క్రోధంగా ఉంటే ఎక్కువగా ఇంకా గట్టిగా గాలి పీల్చుకుంటాము, ఇంకా ఫాస్ట్గా, చాలా తీవ్రంగా, ఇంకా చాలా వేగంగా మనము గాలి పీల్చుకుంటాం, అవునా, శ్వాసను వదులుతాము, శ్వాసను తీసుకుంటాం. సో అదనమాట, అది క్రోధంతో చేసేది. సో ఆ విధంగా క్రోధం అనేది మన ప్రాణవాయువు ద్వారా కూడా వ్యక్తమవుతుంది, అందులో కూడా ఉంటుంది క్రోధం. అంటే ఇలా ఎన్నో దగ్గర మన ఈ రుద్రతత్వం అనేది దాగి ఉందన్నమాట. అది మనకు ఎప్పుడైతే మనం వ్యక్తం చేయాలో వివిధ రూపాల్లో ప్రదర్శించవచ్చు అన్నమాట, అది జరుగుతుంది. ఆకాశంలో ఎలా క్రోధం వ్యక్తమవుతుందంటే, మీరు నీలి మేఘాలు ద్వారా ఒక్కొక్కసారి మబ్బుగా ఆకాశం ఉంటుంది కదా, నీలి మేఘాలతో నిండిపోయి ఉన్నప్పుడు అవి గర్జించి వచ్చే శబ్దం, అది ఆకాశం వ్యక్తం చేసే రుద్రతత్వం, క్రోధం వ్యక్తం చేసే విధానం అన్నమాట. అలాగే ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తారు కదా, ప్రళయం వచ్చేటప్పుడు ఇంకా గట్టిగా పెద్ద వానలు వచ్చేటప్పుడు అన్నమాట, దాని ద్వారా ఒక వరదలు వచ్చేస్తాయి. అటువంటి వానలు ఎక్కువగా అప్పుడు లైటింగ్ వచ్చి ఎక్కువగా, దీని ద్వారా అది ఒక రుద్రతత్వం అంటే దాని ద్వారా జరిగేది ఏదో కొంచెం వినాశనం జరుగుతుందన్నమాట. సో అలాగే గాలి, ఎంతో పెద్ద గాలులు, అంటే చాలా తీవ్రమైన గాలుల ద్వారా వీచాయనుకోండి, మీకు తెలుసు కదా, దాని ద్వారానే వచ్చేవి రకరకాల గాలి ద్వారా కూడా కొన్ని రకమైన టార్నడోస్ అలా వస్తూ ఉంటాయి. సో గట్టిగా గాలిలు వీచడం ద్వారా కూడా ఎన్నో ప్రమాదాలు, వినాశనం అనేది జరుగుతుంది. అలాగే అగ్ని ద్వారా అన్నీ మాడి మసైపోతాయి, అవునా. సో ఈ విధంగా సముద్రాల జలాల ద్వారా కూడా అవి ఉప్పొంగి పొరలి అన్నిటిని ముంచేస్తాయి. ఇవన్నీ ముఖ్యంగా మీరు చూసేది ఎప్పుడు అంటే, ఈ పృథ్వీని మొత్తం ఇలా ఇవన్నీ ద్వారా మునిగిపోయి, నీళ్ళ ద్వారా మునిగిపోయి పృథ్వీలో కూడా మొత్తం ఈ విధంగా ప్రళయం సమయంలో జరుగుతుంది. మనం ముందే చూసాం కదా, ప్రళయం సమయంలో 36,000 సంవత్సరాలు ముందు పెద్దగా మొత్తం ఇవన్నీ మాడిపోయి, అంటే మొత్తం మంటలకి, అగ్నితో, దాని తర్వాత ఇంకో 36,000 సంవత్సరాలు అంతా ఎన్నో తీవ్రమైన వర్షాలు పడి, తర్వాత మొత్తం సముద్రాలన్నీ నిండిపోయి జలాలన్నీ కూడా ఉప్పొంగి, దాంతో మొత్తం ప్రళయం సమయంలో అన్నీ మునిగిపోతాయి, లోకాలన్నీ, పృథ్వీ కూడా మునిగిపోతుంది. సో ఈ విధంగా ముఖ్యంగా ప్రళయం సమయంలో అనేది మొత్తం సంపూర్ణ రూపమైన రుద్రరూపం, మీరు రుద్రతత్వాన్ని ప్రదర్శన చూడవచ్చు అన్నమాట. అందుకనే శివుడిది ముఖ్యమైన కార్యం అయింది ఏంటంటే ప్రళయం. ఆయన ఇప్పుడు మనకి బ్రహ్మ, విష్ణువు, శివ ఉంటారు కదా, త్రిమూర్తులు. అందులో బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేస్తారు, ఇప్పుడు చేస్తున్నారు ఆల్రెడీ. విష్ణువు పాలన చేస్తే లాస్ట్కి ప్రళయం సమయంలో శివుడు రుద్రతత్వం ద్వారా ఆయన ప్రళయం చేస్తాడనమాట. ఇవన్నీ జరిగేవి రుద్రతత్వం, శివుడి యొక్క ప్రభావం ద్వారా అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సూర్య, చంద్ర, ఇంకా తపస్సు. ఇప్పుడు సూర్యుడిలో కూడా ఒకవేళ రుద్రతత్వం ఎలా ప్రదర్శిస్తాడు సూర్యుడి ద్వారా అంటే, ఎక్కువగా తీవ్రమైన వేడి ఎండాకాలంలో, లేకపోతే అలాంటి సమయాల్లో తీవ్రమైన తాపం ద్వారా ఎంతో ఎక్కువ ఎండలకి, అవునా, వేడికి ఎంతోమంది చచ్చిపోతారు, అవునా, ఎండ దెబ్బకి. అలాగే చంద్రుడి ద్వారా తీవ్రమైన చలి పుట్టించవచ్చంట. అలా తీవ్రమైన చలులకు కూడా ఎంతోమంది చచ్చిపోతారు. అంటే మన సౌత్లో, దక్షిణ భారతంలో అంటే తెలంగాణ, ఆంధ్ర ఇక్కడంతా పెద్దగా చలి ఉండదేమో వింటర్లో, కానీ ఇప్పుడు నార్త్ ఇండియాలో అక్కడ సైడు చాలామంది చలికి కూడా చచ్చిపోతారు, వణికి. సో అలా ఈ చలికి, ఎండకి కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోతారు. సో ఇవన్నీ కూడా రుద్రతత్వం యొక్క ప్రదర్శన. ఇంకొకటి తపస్సులో కూడా ఉంటుందండి. అందుకనే మీరు చూడవచ్చు, ఎవరైనా ఎక్కువగా తపస్సు చేస్తే అందులో రుద్రతత్వం కూడా ఉంటుందన్నమాట. తపస్సులో ఉంటుంది రుద్రతత్వం. అంటే వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఎక్కువగా ఎవరైతే తపస్సు చేస్తారో, అంటే ఒకవేళ ముఖ్యంగా ఇక్కడ మనకు రాశారు, చెప్తాను నేను. సో ఋషులు కానీ, మునులు కానీ ఉదాహరణలు కూడా ఇచ్చారు. బ్రాహ్మణులు కానీ ఎవరైనా ఎక్కువగా తపస్సు చేస్తే వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి. కొన్ని సమయాల్లో అంత తపోబలం, తపోశక్తి ఉన్నందు కారణంగా రుద్రతత్వం కూడా ప్రదర్శితమవుతుంది. అప్పుడప్పుడు వాళ్ళు కొన్ని రకాల శాపాలు, లేకపోతే కొన్ని రకాల
దాన్ని వ్యక్తం చేసినప్పుడు రుద్రతత్వాన్ని ఇంకొకరికి హాని కలుగుతుందన్నమాట. 2 ఉదాహరణలు ఇచ్చారు ఇక్కడ. ఒకటి వచ్చేసి దుర్వాసుముని అంబరీష్ మహారాజ్ పైన ఆయన యొక్క కోపాన్ని వ్యక్తం చేస్తారు, క్రోధాన్ని, అవునా. సో ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఇంకొకటి వచ్చేసి మన ఇక్కడ ఇచ్చారు శృంగి, అదే పరీక్షిత్ మహారాజును ఒక బ్రాహ్మణ అతనుకున్న తపోశక్తి బ్రహ్మ తేజస్సుతో అతను ఏదైతే శాపం ఇస్తాడో పరీక్షిత్ మహారాజుకి, చూసారా. ఈ విధంగా వారు కూడా రుద్రశక్తిని ప్రదర్శించారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర తపం ఉంది, తపస్సు ద్వారా కూడా ఆ రుద్రం అనేది ఉంటుందన్నమాట. సో ఇలా ఎక్కువగా తపస్సు చేస్తే కూడా అందులో కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఇక్కడ ఎవరైతే అలా ముఖ్యంగా ఇలా ఎవరైనా సరే భగవంతుడికి శుద్ధ భక్తి చేసుకుంటున్నారో పర్వాలేదు, కానీ ఎవరైతే భగవంతుడికి సరిగ్గా భక్తి చేసుకోవట్లేదో, హు ఆర్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ ద డివోషనల్ సర్వీస్, అటువంటి వారు గనక ఇలా రుద్రతత్వాన్ని వ్యక్తం చేస్తూ పోయారనుకోండి, తప్పకుండా వారి జీవితం అనేది పతనమైపోతుంది అని ఇక్కడ రాశారు. ఏన్యేరవిందాక్ష విముక్తమానినస్ త్వయ్యస్త భావాద విశుద్ధ బుద్ధయ ఆరుహ్య కృచ్రేణ పరం పదం తతః పతంత్యధ్యోనాదృతయుష్మదాంగ్రయః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందుకనే ఎవరైతే నిరాకారవాదులు ఉంటారో, ఎవరైతే ఇంకా భగవంతుడికి పాదపద్మాలకు శరణాగతులు అవ్వలేదు, ఇంకా భగవంతుడికి పాదపద్మాలే లేవాయి. నిరాకారుల వాద ప్రకారం ఏంటంటే భగవంతుడికి రూపమే లేదు, ఇంకా పాదపద్మాలు ఎక్కడి నుంచి అంటే భగవంతుడికి ఉండవు వాళ్ళ ప్రకారం. సో వాళ్ళు ఎప్పుడూ భగవంతుడి పాదపద్మాలకు శరణాగతులు అవ్వలేరు. అటువంటి వాళ్ళు ఈ యొక్క అహంకారం చేత అప్పుడప్పుడు పతనమైపోతారనమాట. మేమే భగవంతుడు అనుకొని అహంకారం పూరితమైపోయి వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ జీవితం పతనమైపోతుంది అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం చూద్దాం, ఇది భాగవతంలో ఉంది శ్లోకం, ఇక్కడ మనకు ప్రభుపాదుల వారి తాత్పర్యంలో చెప్పారు. నెక్స్ట్ 12వ శ్లోకం చూద్దాం. ఇప్పుడు బ్రహ్మదేవుడు రుద్రుడికి శివుడికి మొత్తం 12 స్థానాలు ఇవ్వడానికి ఉండడానికి ఇప్పుడు నెక్స్ట్ 12 పేర్లు కూడా ఇస్తారు ఆయనకి. ఇంకా 12 పేర్ల ద్వారా నువ్వు 12 కాదు 11 స్థానాలను ఇచ్చాడు. అలాగే నువ్వు ఇంకా 11 పేర్లతో నువ్వు పిలువబడతావు. అలాగే నీకు 11 మంది రుద్రాణులు భార్యలు కూడా ఉంటారు, వారి పేర్లతో సహా ఇక్కడ అన్నీ కూడా ఇచ్చారు. మనం చూద్దామంట. నెక్స్ట్ ఈ శివుడికి రుద్రకి ఉన్న ఇంకా 11 పేర్లు. మనుర్ మహీనస్సు మహాన్ శివ ఋతధ్వజ ఉగ్రరేత భవకాలో వామదేవో ధృతవ్రత. తో బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ రుద్ర, నీకు ఇంకా 11 పేర్లు కూడా ఉన్నాయి, నేను ఇస్తున్నాను. అవి ఏంటంటే నీకు ఇంకా 11 పేర్లు: మను, మహీనస, మహాన్, శివ, ఋతధ్వజ, ఉగ్రరేత, భవ, కాల, వామదేవ, ధృతవ్రత. ఇలా 11 పేర్లు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఆయనకున్న 11 మంది భార్యల పేర్లు: ధీర్ధృతి రసలోమాచ, నియుత్సర్పిర్ ఇలాంబిక, ఇరావతి స్వదా దీక్ష, రుద్రాణ్యో రుద్రతే స్త్రియ. ఓ రుద్ర, నీకు 11 మంది భార్యలు, వారి పేరు వాళ్ళందరూ కూడా రుద్రాణులుగా పిలువబడతారు. వాళ్ళందరి పేర్లు ఏంటి? ధృతి, రసల, ఉమ, నియుత్, సర్పి, ఇలా, అంబిక, ఇరావతి, స్వధ, ఇంకా దీక్ష. సో ఇప్పుడేం చెప్తున్నారు బ్రహ్మదేవుడు? ఘ్రాణయితాని నామాని స్థానాని చ సయోషణః ఏభిసృజ ప్రజా బహ్వీ ప్రజానామసి యత్పతిః. సో నా ప్రియపుత్ర, ఇప్పుడు నువ్వు ఈ 11 నామాల్ని స్వీకరించు. అలాగే నీకు ఇచ్చిన 11 స్థానాల్ని కూడా నువ్వు స్వీకరించు. అలాగే నీకు ఇచ్చిన 11 భార్యలను కూడా నువ్వు స్వీకరించు. ఇలా నువ్వు కూడా ఇప్పుడు ఒక ప్రజాపతివై ఆ విధంగా ప్రజలను సంతానాన్ని సృష్టించి ప్రజల్ని ఉత్పన్నం చేయి, ప్రజల్ని పెంచు, పాపులేషన్. సో ఈ విధంగా ఇంకా సంతానాన్ని పెంచుమని, పెద్ద ఎత్తున నువ్వు సంతానాన్ని పెంచాలి, నువ్వు కూడా
ఒక ప్రజాపతిలాగా అనేసి సృష్టించు సంతానాన్ని అనేసి శివుడికి చెప్తున్నారనమాట ఇప్పుడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే బ్రహ్మదేవుడి ముఖ్య కార్యం ఇప్పుడు ప్రజాపతిగా ఆయన సృష్టించాలి. ఎందుకంటే ఇంకా చాలా సృష్టిలో ఇప్పుడు ఆయన ఫస్ట్ పుట్టారు, తర్వాత పుట్టించింది 4 చతుష్కుమారులు, వాళ్ళు సంతానాన్ని ఉత్పన్నం చేయడం తిరస్కరించి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ శివుడిని పుట్టించారు. ఆయన నెక్స్ట్ ఇప్పుడు బ్రహ్మదేవుడు ముఖ్య కార్యం అది, అందులో సహాయం చేయమని ఇప్పుడు శివుడికి కూడా చెప్తున్నారు అనమాట, అదే పని. సో ఇక్కడ నుంచి మనకు ఒక మహత్వపూర్ణమైన విషయం ఏంటంటే, ఇక్కడ బ్రహ్మదేవుడు ఎలా చెప్తున్నాడో శివుడిని, నీకు పేర్లు ఉన్నాయి, పేర్లు ఇచ్చారు స్వీకరించు, స్థానం ఇచ్చారు స్వీకరించు, అలాగే భార్యలు కూడా ఇచ్చేసారు స్వీకరించమని. అలాగని ఇప్పుడు చూసారు మనం ఈ యొక్క శ్లోకం ద్వారా తర్వాత చూస్తాము, శివుడు స్వీకరించాడు, అన్నీ కూడా ఆయన స్వీకరించుకున్నాడు, తీసుకున్నాడు అనమాట. సో ఈ విధంగా ఇది సహజం అన్నమాట. ఈ విధంగా మనము ఇది మన పద్ధతి ఏంటంటే, బ్రహ్మదేవుడు ఎలా శివుడికి భార్యను కూడా సెలెక్ట్ చేసి ఇచ్చారు స్వీకరించమని, సో రుద్ర శివుడు స్వీకరించాడు. ఆ విధంగానే ఇది సరైన పద్ధతి. ఇలా ఒక తండ్రి నిర్ణయించిన వివాహాన్ని ఆ విధంగా కొడుకు చేసుకోవాలి, అలా పత్నిని భార్యను స్వీకరించాలి. తండ్రి సెలెక్ట్ చేసిన భార్యని కొడుకు స్వీకరించాలని, ఇది మన వైదిక పద్ధతి అన్నమాట. ఈ విధంగా ఇది సరైన పద్ధతి. మనం చూస్తాము ఇక్కడ శివుడు తీసుకున్నాడు, అలాగే స్వీకరించారు. ప్రభుపాల్ ద్వారా కూడా వాళ్ళ జీవితంలో ఆయన తండ్రి సెలెక్ట్ చేసిన అమ్మాయిని ఆయన వివాహం చేసుకున్నాడు. సో ఇది పద్ధతి అన్నమాట. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. చాలామంది అడుగుతుంటారు కరెక్టా రాంగ్ అని. చాలా సింపుల్ ఏంటంటే, ఇక్కడ తండ్రికి కొడుక్కి ఇద్దరికి కూడా అంటే ముందు కాలంలో శాస్త్ర జ్ఞానం ఉంది. సో తండ్రికి తెలుసు ఎలాంటి సరైన స్త్రీని ఎంచుకోవాలా తన కొడుక్కి సరైన వివాహానికి. ఇంకా చాలా దాని పెద్ద సైన్స్ ఉంది. సో ఆ సైన్స్ అంతా కూడా శాస్త్రంలో ఉంది. ఆ శాస్త్రాలన్నీ కూడా తండ్రికి కొడుక్కి వీళ్ళందరికీ తెలుసు అనమాట. అప్పుడు అందరూ వేదిక సాంప్రదాయంలో వేదిక పద్ధతిలో అదొక సంస్కారము సభ్యతనే కాదు, అందులో ఎంతో జ్ఞానము ఇంకా ఎంతో శాస్త్రం కూడా ఉందన్నమాట. అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. దాని ప్రకారంగానే అన్నీ ఎంచుకునేవారు, అన్నీ చేసేవారు కార్యాలు. సో అందుకనే మనము చూస్తాం అన్నమాట, ఏ సమస్యలు లేవు అంటే తక్కువ సమస్యలు ఉండేవి ఇప్పుడులా కాకుండా. ఇప్పుడు ఏంటంటే అక్కడ తండ్రి సెలెక్ట్ చేసినా కానీ కొడుకు ఆయన సెలెక్ట్ చేసుకొని ప్రేమ చేసుకొని పెళ్లి చేసుకున్నా, లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఏదైనా సరే సమస్యలు ఎలాగో ఉంటున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా బేస్ ఏంటంటే శాస్త్రం బేస్ లేదు. అది శాస్త్రయుక్తంగా శాస్త్రాల ప్రకారం కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని గుణాలు ఉంటాయి, కొన్ని జ్యోతిష్యం ఉంటుంది, కుండలి ఉంటుంది, చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ చూసి వివాహం చేస్తారనమాట. గుణాలు స్వభావం అన్నీ చాలా ఉంటాయి. సో అవన్నీ చూడకుండా ఇప్పుడు చూసేవి ఏంటంటే కొన్ని భౌతిక రూపం, లేకపోతే వారు కొన్ని ఎడ్యుకేషను చదువుకున్నది, ఇంకా ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు, ఈ విషయాలు చూసి పెళ్లి చేసుకుంటారు కదా. లేకపోతే ఇంకా రకరకాల భౌతిక అభిరుచుల్ని చూసి, తద్వారా అలా ఒక తండ్రి సెలెక్ట్ చేసిన ఒక పిల్లాడు సెలెక్ట్ చేసుకున్న కొడుకు తనే సెలెక్ట్ చేసుకున్న సమస్యలు ఉత్పన్నమవుతాయి. సో ఆ విధంగా ఏ చేసినా ఒక శాస్త్రయుక్తం కాకపోతే, ఆధారితం కాకపోతే తప్పకుండా సమస్యలు వస్తాయి. అది కరెక్ట్ కానీ కాదు. సో వివాహం కూడా దానికి ఒక పద్ధతి ఉంది. ఇంకొకటి ఏంటంటే దానికి ఒక లక్ష్యం కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు వాళ్ళకి ఆ విషయం తెలియక వాళ్ళు ఏ విధంగా చేసినా, అరేంజ్ అయినా లవ్ అయినా అన్నిట్లో సమస్యలు వస్తున్నాయి. అదనమాట ముఖ్యమైన కారణం. సో నెక్స్ట్ ఆ విధంగా కుమారులు కూడా అలా తండ్రి ఒకవేళ చెబితే నువ్వు వివాహం చేసుకుని సంతానం ఉత్పన్నం చెయ్యి అని చెబితే కుమారులు ఎలా చతుష్కుమారులు ఏం చేశారు? నిరాకరించారు, తిరస్కరించేశారు. అలా కూడా తిరస్కరించవచ్చు. ఎప్పుడైతే చతుష్కుమారుల్లాగా వాళ్ళు ఎందుకు తిరస్కరించారు? మేము మోక్షం ప్రాప్తించుకోవాలనుకుంటున్నాం, మేము వాసుదేవుడికి భక్తి చేసుకోవాలనుకుంటున్నాం, అందుకనే అటువంటి సందర్భంలో వాళ్ళు తిరస్కరించవచ్చు తండ్రి యొక్క ఆజ్ఞని. అలాగే తండ్రి కూడా తన బాధ్యతని, ఇంకా పిల్లల్ని పెంచడం పోషించడం కానీ, ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడం, ఇంకా ఇలాంటివన్నీ బాధ్యతలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా ఎప్పుడు త్యాగం చేసుకోవచ్చు అంటే, ఎప్పుడు ఆయన సంపూర్ణంగా వాసుదేవ పరాయణ, లేకపోతే అలా ఉన్నతమైన ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం సంపూర్ణంగా ఆయన సమర్పించుకుంటున్నప్పుడు ఆ సమయంలో. అలా ట్రాన్స్డెంటల్ కాజ్ ఆధ్యాత్మిక కార్యం కోసం తప్ప మిగతా సమయాల్లో బాధ్యతలు ఇటువంటి ఇవన్నీ కూడా చేయాలన్నమాట, స్వీకరించాల్సిందే. ఇత్యాధిష్టస్వగురుణా భగవాన్ నీలలోహితః సత్వాకృతి స్వభావేన ససర్జాత్మ సమాప్రజ. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆదేశించేస్తున్నాడు,
నువ్వు కూడా సంతానం ఉత్పన్నం చేయని చెప్పేశారు కదా, ఆల్రెడీ ఆదేశం ఇచ్చేశారు. ఇప్పుడు వెంటనే ఈ యొక్క రుద్ర ఎవరికైతే ఇప్పుడు నీలి ఎరుపు రంగు కలిపి ఆయన శరీరం ఉందో ఆయన వెంటనే సంతానం ఉత్పన్నం చేయడం స్టార్ట్ చేసేసాడు. ఇప్పుడు ఆయన సంతానం కూడా ఆయనలాగే ఎంతో శక్తివంతం, ఇంకా ఈ రుద్రతత్వంతో ఎంతో భయంకరంగా, ఇంకా వినాశనం చేసే విధంగా అటువంటి రుద్రతత్వంతో కూడుకొని ఆయన సంతానం కూడా ఉత్పన్నం చేశాడనమాట. రుద్రాణం రుద్రసృష్టానాం సమంతాద్గ్రసతాం జగత్ నిశమ్య సంఖ్యశోయూతాన్ ప్రజాపతిర్ అసంకట. సో ఈ విధంగా ఎంతోమంది సంతానాన్ని ఉత్పన్నం చేశాడు రుద్రుడు. ఎంతోమంది పుత్రులని, పౌత్రులని, ఇలా చాలామందిని ఉత్పన్నం చేశాడు. చాలా సంఖ్య అనమాట, అసలు లెక్క పెట్టలేనంత మంది ఉత్పన్నం చేశాడు. మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒక్క చోటుకు చేరి ఇప్పుడు వాళ్ళందరూ అన్ని వైపుల నుంచి ఇప్పుడు ఎలా కనిపిస్తుందంటే ఇప్పుడు మొత్తం విశ్వాన్ని, సృష్టిని ఇప్పుడు వీళ్ళు తినేస్తారు, మింగేస్తారేమో, ధ్వంసం చేసేస్తే అంతా సమాప్తం చేసేస్తారనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉందన్నమాట. బ్రహ్మదేవుడు ఈ యొక్క పరిస్థితిని వీరందరినీ చూసి ఆయనకు కూడా కొంచెం భయం పుట్టిందనమాట. సో ఇటువంటి కొంతమంది ఉంటారు శివుడి యొక్క అనుచరులు, భక్తులు, వారి ద్వారా శివుడికి అప్పుడప్పుడు ఆపద కలుగుతుంది, వేరే వారికి కూడా ఆపద కలుగుతుంది. ఎలా అంటే ఒక్కొక్కసారి శివుడినే చంపాలని చూసుకుంటారు, రుద్రుడిని. ఇలాంటి కొన్ని చాలా కథలు ఉన్నాయి, మనం చూస్తాం పురాణాల్లో, మనకు భాగవతంలో కూడా వస్తుంది, అప్పుడు చూద్దామంట మళ్ళీ. సో ఈ విధంగా ఒక్కొక్కసారి కొంతమంది ఇలాంటి భయంకరమైన కార్యాలు చేస్తూ ఉంటారు అని. ఇది ఇటువంటి అనుచరులు, రుద్రుడి యొక్క అనుచరులు కొంతమంది అలా చేస్తారు అని రాశారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి 17వ శ్లోకం. అలం ప్రజాభిసృష్టాభిర్ ఈదృశీభిసురోత్తమ మయా సహ దహంతిభిర్ దిశశ్చక్షుర్భిరుల్బనై. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా బ్రహ్మదేవుడు రుద్రకు చెప్తున్నారు ఏమంటే, దేవతల్లో ఎంతో శ్రేష్టవంతుడు అయిన ఓ రుద్ర, ఇటువంటి సంతానాన్ని ఇంకా ఉత్పన్నం చేసే అవసరం లేదు. ఎందుకంటే ఇటువంటి సంతానం నాకు అవసరం లేదు. ఇటువంటి సంతానం ద్వారా వీళ్ళందరూ అన్ని వైపుల నుంచి వెళ్ళి అన్నిటిని వాళ్ళ ముఖాల నుంచి వచ్చే ఈ యొక్క అగ్ని ద్వారా అన్నిటిని ధ్వంసం చేసేసి అంతా ప్రళయం సృష్టించేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు అన్ని వైపులా అందరిపైన ఇలాంటి అత్యాచారం చేస్తున్నారు. నన్ను కూడా అటాక్ చేశారు. నువ్వు సృష్టించిన ఈ సంతానం నన్ను కూడా వదలలేదు. అందుకనే ఇటువంటి సంతానం అవసరం లేదు, ఇటువంటి సృష్టి కూడా అవసరం లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, తప ఆతిష్ట భద్రం తే సర్వభూతాసు కావహం తపస్యైవ యథా పూర్వం సృష్టా విశ్వం ఇదం భవాన్. సో నువ్వు ఇప్పుడు నీకు అన్నిటికన్నా భద్రమైన విషయం ఏంటంటే, నీకు చాలా మంచి విషయం ఏంటంటే చేయాల్సింది నువ్వు తపస్సు. ఎందుకంటే నువ్వు మంచి తపస్సు చేసావు అనుకో, దాని ద్వారా ప్రజలందరికీ మేలు కలుగుతుంది, నీకు కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఇంకా ఇలా తపస్సు చేసిన తర్వాతే కదా సరైన సృష్టి నువ్వు చేయగలవు ముందులాగా. సో ఈ విధంగా ఇక్కడ బ్రహ్మదేవుడు ఆయనకి సూచించేది ఏంటంటే, ఇక్కడ ఆదేశించేది ఏంటంటే రుద్రుడికి, నువ్వు ఇప్పుడు తపస్సు చేయడం అనేది నీకు శ్రేయస్కరం, నీకు అందరికీ. తర్వాత ఈ విధంగానే ఇంకో లాభం ఏంటో కూడా చెప్తారు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దామంట అది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు శివుడి యొక్క సమయం రాలేదన్నమాట. శివుడు చేయాల్సిన రుద్రతత్వాన్ని ప్రదర్శించవలసిన సమయం కాదు ఇది. సృష్టి జరుగుతున్న సమయం ఇది, సృష్టి రచన సమయం ఇది, ప్రళయం సమయం కాదు. ప్రళయం వచ్చినప్పుడు నిన్ను పిలుస్తాం ఆ కార్యం కోసం, అప్పటి వరకు మాత్రం నువ్వు తపస్సు చేసుకో అని చెప్తున్నారు అన్నమాట. తపసైవ పరం జ్యోతిర్భగవంతం మదోక్షజం సర్వభూత గుహావాసం అంజసా విందతే పుమాన్. సో ఎందుకంటే తపస్సు ద్వారానే నువ్వు భగవంతుడిని చేరుకోగలవు, ఈ తపస్సు ద్వారానే భగవంతుడిని ప్రసన్నం చేయగలవు. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడు, కానీ నువ్వు నీ ఇంద్రియాల ద్వారా ఆ భగవంతుడిని చూడలేవు, తెలుసుకోలేవు. తపస్సు ద్వారానే తెలుసుకోగలవు. అందుకనే తపస్సు అనేది చాలా ముఖ్యం. నువ్వు తపస్సు చెయ్యి అనేసి బ్రహ్మదేవుడు శివుడికి చెప్పాడంట. ఈ విధంగా మనం చూస్తాం. అందుకని శివుడు ఏ పిక్చర్ చూసినా, మీరు చాలా పిక్చర్లు చూసుంటారు, ఫొటోస్ చూసినా, శివుడు ఎప్పుడు తపస్సు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు, తపస్సు చేసుకుంటూ కూర్చొని ఉంటాడు భగవంతుడి పైన. అవునా?
ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత మైత్రేయ ఉవాచ ఏమంటున్నాడంటే మైత్రేయుడు, మైత్రేయ ఉవాచ ఏవమాత్మా భువాదిష్టః పరిక్రమ్య గిరాం పతిం బాధం నిత్యముమామంత్ర్య వివేశ తపసేవనం. సో మైత్రేయముని ఏమంటాడంటే, ఇప్పుడు ఈ విధంగా రుద్రకు బ్రహ్మ నుంచి ఇటువంటి ఆదేశం పొందిన తర్వాత ఆ రుద్ర ఆయన యొక్క బ్రహ్మదేవుడి యొక్క పరిక్రమ చేసి, ఆయన చుట్టూ పరిక్రమ చేసి ఆయన ఇచ్చిన ఆదేశాన్ని స్వీకరించి, నేను మీ యొక్క ఆదేశాన్ని స్వీకరిస్తున్నాను, తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పేసి అక్కడ నుంచి అడవుల్లోకి వెళ్ళేసి తపస్సు చేయడం ఆరంభించారంట. ఘోరమైన తపస్సులు చేయడం ఆరంభించారు. సో ఇది రుద్ర యొక్క జన్మ లీల, కొన్ని సంఘటనలు సంబంధించినవి జరిగినాయి. దాని తర్వాత ఇంకా మళ్ళీ బ్రహ్మదేవుడు ఏం సృష్టి రచిస్తాడు, ఇంకా ఎవరెవరిని సృష్టిస్తాడు, దాని ద్వారా మళ్ళీ ఇంకొక ఆపదలో చిక్కుంటాడు తర్వాత మళ్ళీ ఒకసారి బ్రహ్మదేవుడు, అవన్నీ కూడా మనం రేపు వెళ్ళి చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే నేను ఈ చర్చను ముగిస్తాను. మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, సమవేత గౌరభక్త వృంద్ కీ జయ, నితాయ్ గోవసితనాథ్ ప్రేమనందే హరి హరి బోల్.